హలో ఎవ్రీవన్, నేను మీ తేజ. మీరు చూస్తున్నారు తేజాస్ ఇన్సైట్ ఛానల్. మన ఛానల్లో పాలిటీకి రిలేటెడ్ అయిన టాపిక్స్ చేస్తున్నాం. మనం ఈరోజు పాలిటీ టాపిక్లో ప్రెసిడెంట్ గురించి చూద్దాం. అసలు ప్రెసిడెంట్ అనేవాడు రియల్ హెడ్డా, లేదా ప్రెసిడెంట్కి సైన్ చేసే అధికారం ఉందా, పదవి ప్రకారం మాత్రమే ఒక హెడ్డా అని ఆలోచిస్తారు. అది నిజమా కాదా? అలాగే ప్రెసిడెంట్కి బిల్ మీద సంతకాన్ని రిజెక్ట్ చేసే అధికారం ఉందా? ప్రెసిడెంట్ అసలు ప్రైమ్ మినిస్టర్ని డిస్మిస్ చేసే అధికారం ఉందా? ఈ మెజారిటీ ఎవరికి లేనప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? మన ఇండియాకి ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వస్తే ప్రెసిడెంట్ ఏం చేయగలడు అన్న విషయాల్ని ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఫస్ట్ వచ్చి అసలు ప్రెసిడెంట్కి ఏమన్నా పేర్లు ఉన్నాయా చూద్దాం. ప్రెసిడెంట్ మనం నామినల్ హెడ్, అలాగే హెడ్ ఆఫ్ ద స్టేట్ అని పిలవచ్చు, అలాగే డీజర్ ఎగ్జిక్యూటివ్ అని పిలవచ్చు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు, అలాగే కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పచ్చు, హెడ్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పచ్చు, సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పచ్చు. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ప్రెసిడెంట్ యొక్క వేరే పేర్ల గురించి చెప్తున్నాయి. అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ఏ ఆర్టికల్లో అన్నా ఉందా అంటే ఆర్టికల్ 52 ఏం చెప్తుందంటే దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి అని చెప్తుంది అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 52. ఆర్టికల్ 53 ఏం చెప్తుంది? ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ గురించి చెప్తుంది. అసలు ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం, ప్రెసిడెంట్. ఇప్పుడు అసలు యూపీఎస్సికి, గ్రూప్ 1కి, అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ఎలాంటి క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన టాపిక్ ప్రకారం అంటే ఇఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ బిలాంగ్స్ టు ప్రెసిడెంట్, వై డస్ ప్రైమ్ మినిస్టర్ ఎక్సర్సైజ్ పవర్? అంటే ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పవర్లన్నీ ప్రెసిడెంట్ గారికి ఉన్నాయి, మరి ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పవర్ఫుల్ ఇద్దరిలో కంపేర్ చేస్తే అంటే ఇది మనకి చెప్పేదే ఆర్టికల్ 74. ఆర్టికల్ 74 ఏం చెప్తుంది మనకి? ఆర్టికల్ 74 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ గారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ ప్రకారం పనిచేయాలి అని చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ టు యాక్ట్ ఆన్ అడ్వైస్ ఆఫ్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్తుంది. అంటే దీని ప్రకారం ఏంటి? ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ పరంగా ప్రెసిడెంట్ గారికి ఉన్న రియల్ పవర్ అనేది ఎవరి చేతిలో ఉందంటే పిఎం అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతిలో ఉందన్నమాట. సో ఇలాగే రెండు రకాలుగా ఎందుకు పెట్టాలి? ప్రెసిడెంట్ అనే పదవిని ఎందుకు క్రియేట్ చేయాలి? పిఎం ఉండగా అలాగే పిఎంకే అన్ని పవర్స్ ఉన్నాయి కదా అనే డౌట్ వచ్చింది అనుకో. దీన్ని చెప్పేది ఏంటంటే ప్రతి పుస్తకానికి ఒక ఫిలాసఫీ ఉన్నట్టే మన కాన్స్టిట్యూషన్కి కూడా ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీ ఎవరు చెప్పారంటే మన కాన్స్టిట్యూషన్ ఎవరైతే రాశారో వాళ్ళు చెప్పారు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మన కాన్స్టిట్యూషన్కి ఉన్న ఫిలాసఫీ ఏంటంటే ఫస్ట్ వచ్చి పొలిటికల్ న్యూట్రాలిటీ, డెమోక్రటిక్ అకౌంటబిలిటీ, కాన్స్టిట్యూషనల్ కంటిన్యూటీ. ఈ మూడు మన కాన్స్టిట్యూషన్ యొక్క ఫిలాసఫీలు అన్నమాట. వీటిని అనుసరించి మనకి హెడ్ ఆఫ్ ద స్టేట్ నుంచి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ని డివైడ్ చేశారనమాట. మనందరికీ తెలుసు హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చి దేన్ని రిప్రజెంట్ చేస్తాడంటే దేశాన్ని రిప్రజెంట్ చేస్తాడు, లేదా కాన్స్టిట్యూషన్ని రిప్రజెంట్ చేస్తాడు. మరి పిఎం దేన్ని రిప్రజెంట్ చేస్తాడంటే గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తాడు అనమాట. అసలు ప్రెసిడెంట్ వాడు ఉన్నాడంటే ఖచ్చితంగా అతని గురించి ఎలక్షన్ అనేది జరగాలి. ఇక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఇండైరెక్ట్ గా జరుగుతుంది అనమాట, నాట్ డైరెక్ట్లీ. ఓకే, మరి ఈ ప్రాసెస్ ని ఏమంటారు అంటే ఎలక్టోరల్ కాలేజ్ అంటారు అనమాట. అసలు దీనికి రిలేటెడ్ ఆర్టికల్ ఏమన్నా ఉందంటే ఆర్టికల్ 54. ఆర్టికల్ 54 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ గురించి చెప్తుంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే లోక్సభ ఎంపీలు అలాగే రాజ్యసభ ఎంపీలు. మరి రాజ్యసభలో 2 రకాల ఎంపీలు ఉంటారు. ఎవరు?
నామినేటెడ్ ఎంపీలు ఉంటారు, ఎలక్టెడ్ ఎంపీలు ఉంటారు. మరి ఎవరు పార్టిసిపేట్ చేస్తారా అంటే ఎలక్టెడ్ ఎంపీలు పార్టిసిపేట్ చేస్తారన్నమాట. అలాగే ఎమ్మెల్యేలు, స్టేట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ పాలిటెన్, యూటీకి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో పనిచేస్తారు. ఓటు వేసే అధికారం ఉండదంటే ఎమ్మెల్సీలు, స్టేట్ ఎమ్మెల్సీలకు ఉండదు. అలాగే నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభకు ఉండదు. అసలు ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది, ఓకే. మరి అన్ని స్టేట్లో జనాభా ఒక రకంగా ఉండదు. సో అందరికీ ఎమ్మెల్యేలు కౌంట్ అనేది యూపీ నుంచి ఎక్కువ మంది ఉంటారు. మరి మన ఏపీ, తెలంగాణ దగ్గర నుంచి తక్కువ మంది ఉంటారు కంపేర్ టు యూపీ. సో మరి అప్పుడు ప్రజాస్వామ్యం బ్యాలెన్స్ అవుతుందా అంటే లేదు. అప్పుడు ఒక ఫార్ములా పెట్టారనమాట. ఆ ఫార్ములా ఏంటి? ఎమ్మెల్యే ఓట్ వాల్యూ అనమాట. ఎమ్మెల్యే ఓట్ వాల్యూ అంటే ఏం చెప్తుందంటే ఎమ్మెల్యేల యొక్క ఓట్ని డిసైడ్ చేస్తుందంట ఓట్ వాల్యూ. ఫస్ట్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే స్టేట్ పాపులేషన్ బై టోటల్ ఎమ్మెల్యేస్ ఇన్ ద స్టేట్ ఇంటూ 1/1000. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఎమ్మెల్యేల యొక్క ఓట్ని డిసైడ్ చేస్తారనమాట. అసలు మనం ఇందాక చెప్పుకున్నాం, ఇండైరెక్ట్ ఎలక్షన్ గురించి చెప్పుకున్నాం. ప్రెసిడెంట్ గారు ఇండైరెక్ట్ గా ఎలక్ట్ అవుతారు, దాన్నే మనం ఎలక్టోరల్ కాలేజ్ అనుకున్నాం. అసలు ఇండైరెక్ట్ గానే ఎందుకు జరగాలి అన్న క్వశ్చన్ మీలో ఎవరికైనా వచ్చింటే దానికి ఆన్సర్ నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. మనకి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది? డైరెక్ట్ గా జరుగుతుంది. మరి ప్రెసిడెంట్ కూడా డైరెక్ట్ గా జరిగిందంటే వాళ్ళిద్దరిలో నువ్వు గొప్ప నేను గొప్ప అన్న డిస్కషన్ వస్తుంది కదా. అలాంటి డిస్కషన్ రాకూడదని చెప్పి ప్రెసిడెంట్ గారి యొక్క ఎలక్షన్ ని ఇండైరెక్ట్ ఎలక్షన్ కింద డిసైడ్ చేశారనమాట. ఓకే, అలా ఇండైరెక్ట్ ఎలక్షన్ చేసి మన కాన్స్టిట్యూషన్ లో అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఎలక్షన్ వచ్చి ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. మరి మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఏంటి? సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనమాట. అంటే ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎంపీకి కానీ, ఒక రాజ్యసభ ఎంపీకి కానీ ఒక ఓటు వేసే హక్కు మాత్రమే ఉంటుందన్నమాట. ఈ ఓట్లు ఎక్కడ వేస్తారంటే మనందరికీ తెలుసు, బ్యాలెట్ బాక్స్. బ్యాలెట్ బాక్స్ ని సీక్రెట్ గా ఉంచారు కాబట్టి సీక్రెట్ బ్యాలెట్ బాక్స్. మనం ఆల్రెడీ ఈ పాయింట్ డిస్కస్ చేసాం. ద వాల్యూ ఆఫ్ ఓట్స్ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ పాపులేషన్. స్టేట్ పాపులేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. మరి ఎంపీలకి అయితే ఎంపీలందరికీ సమానమైన ఓట్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే స్టేట్ మరియు యూనియన్ యొక్క బ్యాలెన్స్ ని ప్రొవైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఫస్ట్ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్ ఉండాలి. మరి ఆ క్వాలిఫికేషన్ చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 58. ఆర్టికల్ 58 ఏం చెప్తుంది? ఆర్టికల్ 58 ఏం చెప్తుందంటే క్వాలిఫికేషన్ గురించి చెప్తుంది. అసలు ప్రెసిడెంట్ కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? ప్రెసిడెంట్ అన్న వ్యక్తి ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటి? అతని ఏజ్ 35 years కన్నా అబోవ్ ఉండాలి. ఈ క్వాలిఫికేషన్లు ఎక్కడో చూసినట్టు ఉన్నాయి కదా మనకి. ఎక్కడంటే లోక్సభ ఎంపీ యొక్క క్వాలిఫికేషన్ దగ్గరగా ఉన్నాయన్నమాట. ఇంకో మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేసి ఉండకూడదు. అంటే ఆయనకి బిజినెస్ లు అలాంటివి ఉండకూడదు అనమాట. ఇవన్నీ క్వాలిఫికేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. క్వాలిఫికేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 58. ఓకే, బాగానే ఉంది. క్వాలిఫికేషన్ చూసాం, ఎలక్షన్ గురించి చూసాం. ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గారు నెగ్గారు, ఎలక్షన్ లో నెగ్గారు, ఓకే. మరి ఆయన ఓత్ పర్ఫామ్ చేయాలి కదా. ఆయన ఓత్ అనేది ఎవరి ముందు పర్ఫామ్ చేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ అనగానే మీకు డౌట్ వస్తే చీఫ్ జస్టిస్ ఎవరు కాదు, సుప్రీం కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటారనమాట. ఒకవేళ ఆ రోజు ప్రెసిడెంట్ గారు ఓత్ పర్ఫామ్ చేసే రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈయన లేరు, ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒంట్లో బాగోక లీవ్ లో ఉన్నారు. మరి అప్పుడు ఎవరు ఓత్ పర్ఫామ్ చేయిస్తారంటే సుప్రీం కోర్టు యొక్క సీనియర్ మోస్ట్ జడ్జ్ అనమాట. ఎవరైతే పెద్ద వయసు అయిన జడ్జ్ ఉన్నారో సుప్రీం కోర్టుకి, ఆయన ముందు ఈయన ఓత్ అనేది పర్ఫామ్ చేస్తారనమాట. అసలు ఓత్ ప్రకారం ఏముంటాయంటే టు ప్రిజర్వ్, టు ప్రొటెక్ట్, టు డిఫెండ్ కాన్స్టిట్యూషన్. ఏం చెప్తుందంటే రాజ్యాంగాన్ని భద్రపరచాలి, కాపాడాలి,
అవసరమైతే డిఫెండ్ చేయాలి. ఇది ఎంత ఎవరి బాధ్యత అంటే ప్రెసిడెంట్ గారి యొక్క బాధ్యత అన్నమాట. అలాగే ప్రెసిడెంట్ గారిని ఇచ్చే కాన్స్టిట్యూషన్ అనేది పొలిటికల్ ఇంట్రెస్ట్ కన్నా చాలా గొప్పది. రాజ్యాంగం అనేది పొలిటికల్ ఇంట్రెస్ట్ కన్నా చాలా గొప్పది అనమాట. ఎప్పుడైతే ఈయన ఓట్స్ పర్ఫామ్ చేశారో మరి ఆయనకి టైం పీరియడ్ ఆ కుర్చీ మీద కూర్చునే హక్కు ఎంతకాలం ఉందంటే 5 years ఉందన్నమాట. 5 years ప్రెసిడెంట్ అన్న కుర్చీలో ఆయన కూర్చునే అధికారం ఉంది. ఈ అధికారాన్ని చెప్పేది ఏంటి అంటే ఆర్టికల్ 56 చెప్తుంది అనమాట. టర్మ్ ఆఫ్ ఆఫీస్ గురించి చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 56. 5 సంవత్సరాలైనా అంటే కాదు. నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ ఆ కుర్చీలో కూర్చునేదాకా ఈయనే ప్రెసిడెంట్ అనమాట. అందరూ గుర్తుంచుకోండి. ఇది ఎందుకు అంటే టు అవాయిడ్ కాన్స్టిట్యూషనల్ వ్యాక్యూమ్ అన్నమాట. ముందుగా మనం డిస్కస్ చేసాం. మనం కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ ఏం చెప్తుంది? కంటిన్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అని చెప్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ అనేది కంటిన్యూగా ఉండాలి. అలా ఉండాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ అన్న ఆయన కుర్చీలోనే ఉండాలి. నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చేదాకా ఈయనే కొనసాగుతుంది. ఒకవేళ ప్రెసిడెంట్కి అనారోగ్యం వచ్చి లేకపోతే ప్రెసిడెంట్కి ఈ పదవి మీద విరక్తి వచ్చి ఆయన రిజైన్ చేశారనుకో, ఆ రిజగ్నేషన్ ఎవరికి సబ్మిట్ చేయాలి? ఎందుకంటే ఆయనే హైయెస్ట్ పొజిషన్ కదా ఇండియాలో. మరి అలా ఎవరికి చేస్తారంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన యొక్క రిజిగ్నేషన్ ఇస్తారు అనమాట. అసలు ప్రెసిడెంట్ ని తీసే హక్కు కానీ ప్రాసెస్ కానీ ఉందా అంటే తీసే ప్రాసెస్ ని ఏమంటారంటే మనం ఇంపీచ్మెంట్ అంటాం. ప్రెసిడెంట్ ని తీసే ప్రాసెస్ ని ఏమంటామంటే ఇంపీచ్మెంట్. దీనికి ఇంపీచ్మెంట్ కి ఏమన్నా కారణాలు ఉండాలా అంటే ఒకే కారణం చెప్పబడింది. ఆ కారణం ఏంటి? వైలేషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆయన ప్రెసిడెంట్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఏమన్నా పనులు చేస్తే తీసే అధికారం ఉందన్నమాట. ఇలా జరగాలంటే ఏం చేయాలంటే ఆర్టికల్ 61 ప్రకారం 2 హౌసుల్లోనూ స్పెషల్ మెజారిటీ రావాలి. 2 హౌసుల్లోనూ స్పెషల్ మెజారిటీ రావాలన్నది చాలా కష్టం. సో అందుకు ఇప్పుడు దాకా ఏ ప్రెసిడెంట్ మీద ఇంపీచ్మెంట్ జరగలేదు. అసలు వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి ఏమన్నా కాన్స్టిట్యూషన్ లో చెప్పబడిందా అంటే ఏది చెప్పబడలేదు అనమాట. సో అదే ఈ పాయింట్ ఇందాక మనం డిస్కస్ చేసాం. ఏంటి? ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్ లో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. మరి ఎవరన్నా బతకాలంటే వాళ్ళకి ఖచ్చితంగా శాలరీ అని కానీ ఉండాలి. మరి ప్రెసిడెంట్ గారికి ఏమన్నా శాలరీ ఉందా అంటే ఉంది. ఆ శాలరీని మనం ఎక్కడి నుంచి ఇస్తామంటే కన్సాలిడేటెడ్ ఫండ్ లోంచి ఇస్తాం అనమాట. ప్రెసిడెంట్ గారికి శాలరీ ఎక్కడి నుంచి వస్తుందంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వస్తుంది. మరి కన్సాలిడేటెడ్ ఫండ్ లోంచి ప్రెసిడెంట్ గారి యొక్క శాలరీని ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకే, పార్లమెంట్ డిసైడ్ చేసింది. ఎంత డిసైడ్ చేసింది అంటే హైయెస్ట్ శాలరీ ఇన్ ఇండియా. ఇండియాలో ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ శాలరీ ఎవరికి ఉండదు. ఎట్ ప్రెసెంట్ ఎంత అంటే ప్రెసిడెంట్ శాలరీ 5 lakh rupees అనమాట. ఒకవేళ ఈయన టెన్యూర్ 5 years, ప్రెసిడెంట్ గారి టెన్యూర్ 5 years. ఈ 5 years లో ఈ 5 lakhs నుంచి 4 lakhs చేసే అధికారం పార్లమెంట్కి ఉందా అంటే లేదు. కానీ 5 lakhs కన్నా 6 lakhs చేసే అధికారం మాత్రం పార్లమెంట్కి ఉంది. అంటే ఏం చెప్తుంది? పార్లమెంట్ కెనాట్ రిడ్యూస్ దెమ్ డ్యూరింగ్ టెన్యూర్. ఈ టెన్యూర్ లో ఆయన యొక్క శాలరీని తగ్గించే అధికారం లేదు. నెక్స్ట్ వచ్చి అసలు ప్రెసిడెంట్ గారికి ఎలాంటి పవర్స్ ఉన్నాయో చూద్దాం. ప్రెసిడెంట్ గారికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటి? ఎవరినన్నా అధికారంలో నిర్మించే హక్కు అన్నమాట. ప్రెసిడెంట్ అపాయింట్స్. ప్రెసిడెంట్ ఎవరిని అపాయింట్ చేసే హక్కు ఉందంటే ప్రైమ్ మినిస్టర్ ని చేసే హక్కు ఉంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ని అపాయింట్ చేసే హక్కు ఉంది, గవర్నర్స్ ని అపాయింట్ చేసే హక్కు ఉంది. అలాగే అటార్నీ జనరల్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. క్యాగ్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. క్యాగ్ అంటే ఏం కాదు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అన్నమాట. అలాగే ఎలక్షన్ కమిషనర్స్ ని అపాయింట్ చేసే హక్కు, యూపీఎస్సీ చైర్మన్ ని అపాయింట్ చేసే హక్కు, సుప్రీంకోర్టు యొక్క జడ్జిల్ని, హైకోర్టు యొక్క జడ్జిల్ని అపాయింట్ చేసే హక్కు, ఫైనాన్స్ కమిషన్ ని అపాయింట్ చేసే హక్కు కూడా ఉంది. మరి ఇతర దేశాలకు సంబంధించిన అంబాసిడర్ని
అపాయింట్ చేసే హక్కు కూడా ప్రెసిడెంట్ గారికి ఉందన్నమాట. ఇవన్నీ ఆయన సొంతంగా చేస్తాడా అంటే కాదు. ఇవన్నీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ ప్రకారం వీళ్ళందరినీ అపాయింట్ చేస్తాడన్నమాట. నెక్స్ట్ వచ్చి లెజిస్లేటివ్ పవర్స్. అసలు లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రెసిడెంట్ గారికి అసలు లెజిస్లేటివ్ పవర్ ఏంటంటే లాస్ కానీ బిల్స్ కానీ యాక్ట్స్ కానీ రిలేట్ అయింది అనమాట. అసలు ప్రెసిడెంట్ గారికి పార్లమెంట్ ని ప్రవేశపెట్టే హక్కు, ప్రొవోక్ చేసే హక్కు, లోక్సభని డిజాల్వ్ చేసే హక్కు, పార్లమెంట్ ని అడ్రస్ చేసే హక్కు కూడా ఉందన్నమాట. దాంతో పాటు రాజ్యసభ ఎంపీస్ ని నామినేట్ చేసే హక్కు కూడా ఉంది. అలాగే ఎప్పుడన్నా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్ ప్రవేశపెడితే ఆ బిల్ యాక్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కావాలి. అసెంట్ అంటే ఏం కాదు, సిగ్నేచర్ అన్నమాట. అసలు ప్రెసిడెంట్ యొక్క సిగ్నేచర్ కి ఎన్ని రకాల సిగ్నేచర్లు ఉన్నాయో చూద్దాం. అసలు సిగ్నేచర్ ని ఏమంటారో కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చి వీటో గురించి చూద్దాం. వీటోలు 3 రకాలు అన్నమాట. వీటో అంటే ఏం కాదు, సైనింగ్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి చెప్తుంది అనమాట. ప్రెసిడెంట్ సంతకం చేసే శక్తి అనమాట. అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాలు ఉన్నాయి. అబ్సల్యూట్, సస్పెన్సివ్, పాకెట్ అన్నమాట. కంప్లీట్ గా సైన్ చేసి ముందుకు పంపొచ్చు, లేదా సైన్ కంప్లీట్ గా క్యాన్సిల్ చేసి ఆపేయచ్చు అన్నమాట. ఆ బిల్ ఏమంటారు అంటే అబ్సల్యూట్ వీటో పవర్ అన్నమాట. బిల్ రిజెక్టెడ్ కంప్లీట్లీ, యూజువల్లీ యూజ్డ్ ఫర్ ప్రైవేట్ మెంబర్స్ బిల్ అన్నమాట. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి? ఆ బిల్ ని రీకన్సిడరేషన్ గురించి పార్లమెంట్ కి వెనక్కి పంపుతాడు అన్నమాట. అలా పంపినప్పుడు మళ్ళీ ఆ బిల్లు ప్రెసిడెంట్ గారి దగ్గరకు వస్తే ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారి దాన్ని సంతకం చేసి ముందుకు పంపాలి. పాకెట్ వీటో అంటే ఏం కాదు, ప్రెసిడెంట్ గారికి ఆ బిల్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, దాన్ని అలా పక్కన పెట్టారు అన్నమాట. అలా ఎంతకాలం పక్కన పెట్టచ్చు అంటే దానికి పర్టికులర్ గా ఇంత టైం అనేది లేదనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ప్రెసిడెంట్ జియానీ జైల్ సింగ్ అతను పాకెట్ వీటోని ఉపయోగించి పోస్టల్ బిల్ ని హోల్డ్ చేశారు అనమాట. ఇది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఆర్డినెన్స్. ఏదన్నా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో అప్పుడు పార్లమెంట్ జరగలేదు, ఇంపార్టెంట్ గా ఒక చట్టాన్ని ప్రవేశపెట్టాలి, పార్లమెంటు అప్పుడు పార్లమెంట్ సెక్షన్స్ అనేవి లేవు. అప్పుడు ఏం చేస్తాడు? ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ని ఇష్యూ చేస్తాడు అన్నమాట. డైరెక్ట్ గా ఇష్యూ చేయగలరా అంటే డైరెక్ట్ గా కాదు, దీనికి కూడా ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ ప్రకారం ఇస్తాడనమాట. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఈ చట్టం ప్రవేశపెట్టాలి ప్రెసిడెంట్ గారు అని చెప్పి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు అన్నమాట. చెప్పగానే ఈయన ఆర్డినెన్స్ ప్రకటించి దాన్ని ఇష్యూ చేస్తాడు. ఓకే, ఇష్యూ చేస్తాడు. కానీ మనకి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా ఏదన్నా సరే పార్లమెంట్ లో అప్రూవ్ అవ్వాలి. సో ఎప్పుడైతే మళ్ళీ పార్లమెంట్ సెక్షన్ జరుగుతుందో ఆ సెక్షన్ స్టార్ట్ అయిన 6 వారాల లోపు ఇది అప్రూవ్ అవ్వాలన్నమాట పార్లమెంట్ లో, లేదా క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్డినెన్స్ కి రిలేటెడ్ అయిన ఆర్టికల్ వచ్చి ఆర్టికల్ 123. అలాగే ప్రెసిడెంట్ గారికి ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి. అసలు ఎన్ని రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి? మొత్తం 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటి? నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి, ప్రెసిడెంట్ రూల్ ఒకటి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఒకటి. ఆర్టికల్ 352 అనగానే మనకి ఏం గుర్తు రావాలి? నేషనల్ ఎమర్జెన్సీ రావాలి. ప్రెసిడెంట్ రూల్ అనగానే ఆర్టికల్ 356 గుర్తుకు రావాలి. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్టికల్ 360 గుర్తుకు రావాలి. మరి ఇవన్నీ డైరెక్ట్ గా తీసుకునే అధికారం ఉందా అంటే ఇది కూడా క్యాబినెట్ అడ్వైస్ ఉండాలన్నమాట. అంటే క్యాబినెట్ అడ్వైస్ లేకపోతే ప్రెసిడెంట్ గారు ఏమీ చేయలేరు. క్యాబినెట్ అడ్వైస్ లేకపోతే ప్రెసిడెంట్ గారు ఏం చేయలేరు. అందుకే ఆయన ఎగ్జిక్యూటివ్ హెడ్ అయినప్పటికీ రియల్ పవర్ అనేది ప్రైమ్ మినిస్టర్ చేతిలోనే ఉంది. నెక్స్ట్ వచ్చి జ్యుడిషియల్ పవర్. జ్యుడిషియల్ పవర్ ఆర్టికల్ 72 ప్రెసిడెంట్ కి కొన్ని పవర్స్ ఇచ్చిందనమాట. అవి ఏంటంటే పార్డన్ అంటే క్షమాభిక్ష, రిప్రీవ్, రెస్పైట్, రిమిషన్, కమ్యుటేషన్. ఇవన్నీ పనిష్మెంట్ ని తగ్గించే
పనిష్మెంట్ ని తగ్గించే చర్యలు అన్నమాట. ఇది ఇలాంటి పవర్స్ ఇంకెవరికన్నా ఉన్నాయంటే గవర్నర్ కూడా ఉన్నాయి. కానీ ప్రెసిడెంట్ కి గవర్నర్ కి డిఫరెన్స్ ఏంటంటే పార్డన్ క్షమాభిక్ష కంప్లీట్ పార్డన్ ఇచ్చే హక్కు మాత్రం ఓన్లీ ప్రెసిడెంట్ గారికే ఉంది. నెక్స్ట్ వచ్చి మిలిటరీ పవర్. మిలిటరీ పవర్ మనందరికీ మనం డిస్కస్ చేసాం. ప్రెసిడెంట్ అనేవాడు సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్. ఈ పాయింట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఓకే, ఆర్మడ్ ఫోర్స్ ఏముంటాయి మనకి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ డెసిషన్లన్నీ మనం వీటి యొక్క డెసిషన్లన్నీ మనం ఎవరు తీసుకుంటారంటే క్యాబినెట్ తీసుకుంటారు. మనందరికీ తెలుసు క్యాబినెట్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చి డిప్లొమాటిక్ పవర్స్. డిప్లొమాటిక్ పవర్స్ అంటే ఏం కాదు, ఇప్పుడు యూపీఎస్సీలో ఐఎఫ్ఎస్ అవుతారు కొంతమంది. ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనమాట. ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో ఏముంటారంటే మేజర్ గా అంబాసిడర్స్ ఉంటారు. ఇతర దేశానికి సంబంధించిన అంబాసిడర్స్ ఉంటారు. మన దేశం వేరే దేశంలో కొంతమంది అంబాసిడర్ ని అపాయింట్ చేస్తుంది అన్నమాట. వాళ్ళు మన దేశాన్ని గురించి రాయబారులుగా వేరే దేశంలో పనిచేస్తారు అన్నమాట. మన ప్రెసిడెంట్ మన అంబాసిడర్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అలాగే ప్రెసిడెంట్ ఇంకేం చేస్తారంటే డిప్లొమాటిక్ పవర్స్ ప్రకారం వేరే దేశం నుంచి ఎవరైనా డిప్లొమాట్స్ కానీ మినిస్టర్లు కానీ వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ చూసుకోవడం ఎవరి బాధ్యత అంటే ప్రెసిడెంట్ గారి యొక్క బాధ్యత అన్నమాట. అలాగే ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానీ ఏమన్నా జరిగితే వాటి మీద సైన్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ గారికి ఉంటుంది అన్నమాట. డిస్క్రిటరీ పవర్స్. డిస్క్రిటరీ పవర్స్ గురించి మాట్లాడుతాం. మెయిన్గా ఇది యూపీఎస్సీ వాళ్ళని టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ గ్రూప్ 1 అడిగే ఛాన్స్ ఉంది. చూద్దాం వీటిలో ఏంటంటే డిస్క్రిటరీ పవర్స్ అనేవి ప్రెసిడెంట్ గారికి ఎక్కువ ఉన్నాయా అంటే లేవు, కొన్ని లిమిట్ గా ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు ఉపయోగపడతాయంటే ఫస్ట్ వచ్చి ఏ పార్టీకి మెజారిటీ లేదు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసే హక్కు ఎవరికి ఉందంటే డిస్క్రిటరీ పవర్స్ యూజ్ చేసుకొని ప్రెసిడెంట్ గారికి ఉంది. ఓకే, ఇది ఒక పాయింట్. మరి ఇంకోటి ఎప్పుడు అంటే పాకెట్ వీటో ఉపయోగించినప్పుడు ఒకటి, లేదా సస్పెన్సివ్ వీటోను ఉపయోగించినప్పుడు కానీ, లేదా ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ని సంప్రదించినప్పుడు కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని సంప్రదించినప్పుడు కానీ అప్పుడు డిస్క్రిటరీ పవర్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని బాబు మీరు చేసేది కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఉంది, ఒకసారి మీ బిల్లుని ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి సస్పెన్సివ్ వీటోని ఉపయోగించి వెనక్కి పంపినప్పుడు డిస్క్రిటివ్ పవర్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. అసలు ప్రెసిడెంట్ గారికి రిలేటెడ్ గా ఏమన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగాయా అంటే జరిగాయి అన్నమాట. ఫస్ట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ గారికి ఏదైనా మినిస్టర్లు కానీ ఏమన్నా చెప్తే రిజెక్ట్ చేసే అధికారం ఉందా లేదా అనే డౌట్లు ఉండేవారు అనమాట. అప్పుడు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చి ఏం చేసిందంటే అది కంపల్సరీ ప్రెసిడెంట్ అన్న అయినా అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైస్ ప్రకారమే పనిచేయాలి అని చెప్పింది. అంటే అమెండ్స్ మేడ్ అడ్వైస్ బైండింగ్ అని చెప్పి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పిందంటే ప్రెసిడెంట్ గారికి కొంచెం స్వేచ్ఛనిచ్చింది అనమాట. ఇక్కడైతే మరి 42nd అమెండ్మెంట్ ప్రకారం ప్రెసిడెంట్ మరి పప్పెట్ అయిపోయాడు అనమాట. మరి ఇక్కడ ఏమైందంటే మరీ అంత పప్పెట్ కాకుండా ఆయనకి కొంత స్వేచ్ఛ ఇచ్చింది. ఏంటంటే ఆయన్ని అడ్వైస్ చేసే అధికారాన్ని ఇచ్చింది అనమాట. బాబు మీరు చేస్తున్న తప్పు, ఒకసారి రీకన్సిడర్ చేయండి, నా మాటని రీకన్సిడర్ చేయండి అని చెప్పి అధికారం. అప్పటికి వినకపోతే ఆయన ఏం చేస్తాడు, మామూలుగా సంతకం చేసేస్తాడు అన్నమాట, అసెంట్ చేస్తాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అందుకే మనం డిస్కస్ చేసాం.
నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఇంకొన్ని ప్రెసిడెంట్ గారి యొక్క పవర్స్ గురించి అలాగే ప్రెసిడెంట్ గురించి రిలేటెడ్ అయిన టాపిక్స్ చూద్దాం. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.